టారిఫ్ భయాలు ఈ వారం కూడా మన స్టాక్ మార్కెట్లను వెంటాడాయి. ఇంట్రాడేలో పలుమార్లు లాభాల బాటలోనే మళ్లినప్పటికీ ఓవరాల్ గా చూస్తే గత 8 సెషన్స్ లో మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. వీకెండ్ చార్టులో లాంగ్ బేర్ క్యాండిల్ ఏర్పడింది. దీంతో ఈ వారం సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 3% కరెక్షన్ కు గురయ్యాయి. బేర్ ట్రెండ్, స్టాక్ మార్కెట్లను కుదిపేసిన టారిఫ్ భయాలు, వరుసగా 8వ రోజు కొనసాగిన నష్టాలు, సైకలాజికల్ ఫిగర్ 76,000 దిగువకు సెన్సెక్స్ పతనం, 23,000 దిగువకు పడిపోయిన నిఫ్టీ. వారం మొత్తం మీద సెన్సెక్స్ 1933, నిఫ్టీ 641 పాయింట్ల నష్టం. స్టాక్ మార్కెట్లను టారిఫ్ భయాలు వేడకపోవడంతో వరుసగా 8వ రోజు నష్టాలు కొనసాగాయి. భారత్తో పాటు ఇతర దేశాలపై రెసిప్రోకల్ టారిఫ్ ను విధిస్తాననే నిర్ణయాన్ని యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ సమర్థించుకోవడం మన మార్కెట్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది. దీంతో పాటు టారిఫ్ పెరుగుదలతో ట్రేడ్ వార్ భయాలు స్టాక్ మార్కెట్లను వెంటాడాయి. దీంతో ఈ వారం మొత్తం మీద సెన్సెక్స్ 1933 పాయింట్లు, నిఫ్టీ 641 పాయింట్లు నష్టపోయాయి. సెన్సెక్స్ సైకలాజికల్ ఫిగర్ 76,000 దిగువకు పతనం కాగా, నిఫ్టీ 23,000 దిగువకు పడిపోయింది. ఇక చిన్న షేర్ల విషయానికొస్తే ఈ వారం మరోసారి కుదేలయ్యాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలో కొనసాగిన అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో మరోసారి చిన్న షేర్లు భారీగా నష్టపోయాయి. దీంతో బీఎస్ఈ మార్కెట్ క్యాప్ 8 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. గతేడాది జూన్ తరువాత బీఎస్ఈ మార్కెట్ క్యాప్ 400 లక్షల కోట్ల రూపాయల దిగువకు పడిపోయింది. మిత్రదేశమైనప్పటికీ భారత్పై పరస్పర పన్నుల విషయంలో వెనక్కి తగ్గబోమని ట్రంప్ తేల్చి చెప్పడంతో మన మార్కెట్ సెంటిమెంట్ బలహీనపడింది. దీంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా అమ్మకాలకు మొగ్గు చూపారు. దీనికి తోడు ఎఫ్ఐఐల అమ్మకాలు కూడా కంటిన్యూ కావడం మార్కెట్ల పతనానికి మరో కారణమని చెప్పొచ్చు. డాలర్ వాల్యూ, యుఎస్ బాండ్ రిటర్న్స్ తగ్గితేనే మన మార్కెట్లు కోలుకునే అవకాశముందని మార్కెట్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ వారం ప్రకటించిన ప్రధాన కంపెనీల 3వ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు నిరుత్సాహకరంగా ఉండటం కూడా మార్కెట్లకు కలిసి రాలేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీంతో ఓవరాల్ గా చూస్తే ఈ వారం మొత్తం మన స్టాక్ మార్కెట్లు నేలచూపులు చూడడంతో లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది.